Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఇది కామన్ సబ్జెక్ట్ అండి. ఓకే, ఇది ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. నేను షార్ట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, అండ్ ఇక్కడ యూనిట్ 1 ఇప్పుడు ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చానండి, ఆ వీడియోని క్లిక్ చేయండి, నేను ఆ వీడియోలో చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ పర్సన్ హ్యాస్ 120 euros టు స్పెండ్ ఆన్ 2 goods. ఇక్కడ ఒక పర్సన్ దగ్గర 120 euros ఉన్నాయి. అవి ఏం చేసిండంటే గూడ్స్ మీద స్పెండ్ చేసిండు. అంటే గూడ్స్ ఏంటి, ఎక్స్ వై 2 goods అన్నట్టు. హూజ్ రెస్పెక్టివ్ ప్రైజెస్ ఆర్, ఎక్స్ యొక్క ప్రైజ్ ఎంత 3 అండ్ వై యొక్క ప్రైజ్ 5. డన్. ఇక్కడ ఏం అడిగిండంటే, ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగిండు, డ్రా ఏ బడ్జెట్ లైన్ షోయింగ్ ఆల్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ది 2 goods దట్ కెన్ బి బాట్ విత్ ద గివెన్ బడ్జెట్. ఓకే, ఈ బడ్జెట్ లైన్ అనేది కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. ఓకే, నేను ఈ ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కదా, ఇవి తప్ప మీరు వేరే ఏది ప్రిపేర్ కాకండి. ఓకే, నేను ఇచ్చిన నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కామన్ సబ్జెక్ట్కి ఈజీగా పాస్ అవుతారు మీరు. ఇప్పుడు బి క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఒరిజినల్ బడ్జెట్ లైన్ ఇఫ్ ద బడ్జెట్ ఫాల్స్ బై 25% అన్నాడు. ఇక్కడ ఏ క్వశ్చన్లో మనని బడ్జెట్ లైన్ డ్రా చేయమన్నాడు కదా, డ్రా చేసిన తర్వాత అప్పుడు ఇది ఒరిజినల్ లైన్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటుందంటే వాట్ హ్యాపెన్స్ టు ద ఒరిజినల్ బడ్జెట్ లైన్. ఇక్కడ బడ్జెట్ లైన్ అనేది 25%కి కిందికి పడిపోతే బడ్జెట్ లైన్ ఏమవుతుందని అడుగుతుండు. డన్. సి క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఒరిజినల్ బడ్జెట్ లైన్ ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ ఎక్స్ డబుల్స్ అట. ఇక్కడ మనకు ప్రైజ్ ఎంత ఇచ్చిండు, ఎక్స్ 3 ఇచ్చిండు కదా, ఇది డబుల్ అయితే బడ్జెట్ లైన్ ఏ విధంగా మారుతుందని అడుగుతున్నాడు. అండ్ సి క్వశ్చన్ చూడండి, ఒక డి క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. వాట్ హ్యాపెన్స్ టు ద ఒరిజినల్ బడ్జెట్ లైన్ ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ వై ఫాల్స్ టు ₹4 అట. వై అనే ప్రైజ్ 4కి పడిపోతే బడ్జెట్ లైన్ ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. ఇది లాంగ్ క్వశ్చన్, కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ లైన్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు, డ్రా ద న్యూ బడ్జెట్ లైన్ ఇన్ ఈచ్ కేసెస్. ఈ ఈచ్ కేసెస్ ఏబిసిడి క్వశ్చన్స్ ఇచ్చింది కదా, ప్రతి క్వశ్చన్లో మనం న్యూ బడ్జెట్ లైన్ ఏమొచ్చిందో కంపల్సరీ రాయాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, ఇక్కడ సొల్యూషన్. ఓకే, సొల్యూషన్ చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, షేర్ చేస్తేనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ బడ్జెట్ లైన్ ఈజ్, మనకి ఇక్కడ బడ్జెట్ లైన్ మీద క్వశ్చన్ అడిగింది కదా, మరి బడ్జెట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి, అసలు ఈక్వేషన్ ఇగో ఇది, పిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పివై వై ఇజ్ ఈక్వల్స్ టు బి. ఇక్కడ బి అంటే బడ్జెట్ లైన్ అండి, ఇక్కడ పిఎక్స్ ఎక్స్ అంటే ప్రైజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పివై అంటే ప్రైజ్ ఆఫ్ వై. ఓకేనా, ఇది బడ్జెట్ లైన్ యొక్క ఈక్వేషన్, అసలు ఈక్వేషన్. మనకు ఏ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఏ క్వశ్చన్ చేయమన్నాడు కదా, ఇక్కడ డ్రా ఏ బడ్జెట్ లైన్ షోయింగ్ ఆల్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ద 2 goods అన్నాడు. డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇచ్చినది ఏంటి, ఇక్కడ వేర్, ఇక్కడ పిఎక్స్ ఇస్ ద ప్రైజ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, పివై అనేది ఏంటి, ప్రైజ్ ఆఫ్ వై. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే పిఎక్స్ వాల్యూ ఎంత, మనకి ఎక్స్ అనే ప్రైజ్ ఎంత ఇచ్చిండు, 3 ఇచ్చిండు కాబట్టి పిఎక్స్ వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ వై ఎంత ఇచ్చిండు, పి ఆఫ్ వై ప్రైజ్ ఆఫ్ వై ఎంత 5 అండ్ బి బడ్జెట్ లైన్ ఎంత 120. బడ్జెట్ లైన్ ఎక్కడ ఇచ్చింది సార్ అంటే ఇక్కడ చూడండి, బడ్జెట్ లైన్ మనకు యూరోస్, ఇక్కడ ఏ పర్సన్ హ్యాస్ యూరోస్ 120 euros కదా, ఈ బడ్జెట్ లైన్ అనేది బడ్జెట్ అనేది అది అవుతుంది. బి అంటే బడ్జెట్. ఓకేనా, బి ఎంత ఇప్పుడు 120. సో దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద బడ్జెట్ లైన్ బికమ్స్, ఈ పిఎక్స్ వాల్యూ, పివై వాల్యూ అండ్ బి వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే మనకు బడ్జెట్ లైన్ ఈ విధంగా వస్తుంది.
ఇది ఏ క్వశ్చన్ కంప్లీట్ అయింది కదా. ఇక్కడ బడ్జెట్ లైన్ ఏంటి 3x + 5y = 120. ఇప్పుడు నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. ఓకే, బి క్వశ్చన్ ఫస్ట్ జాగ్రత్తగా వినండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఒరిజినల్ బడ్జెట్ లైన్ ఇఫ్ ద బడ్జెట్ లైన్ ఫాల్స్ బై 25% అన్నాడు. ఇక్కడ మనకు ఏలో మనకు బడ్జెట్ లైన్ వచ్చింది కదా, ఇది ఒరిజినల్ బడ్జెట్ లైన్ అండి. ఇప్పుడు ఈ బడ్జెట్ లైన్ అనేది 25%కి పడిపోతే అప్పుడు ఇంకో బడ్జెట్ లైన్ ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది తీసుకుందాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకొని ఇక్కడ మనం y వాల్యూ కనుక్కున్నాం ఫస్ట్. ఓకే, ఇక్కడ 5yని ఇక్కడ నుంచి ఈ +3xని 120కి పంపించేస్తే -3x అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకు y వాల్యూ కావాలి కదా, ఈ 5ని అటు పంపించేస్తే 120కి డినామినేటర్ అండ్ -3xకి డినామినేటర్ అవుతుంది. అప్పుడు క్యాన్సలేషన్ కాగా మనకు y అనేది ఇగో ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు ఈ y అనేది ఏ ఫామ్లో ఉంది, y = mx + cలో. ఓకే, ఇక్కడ -3/5x ఇక్కడ +24 అంటే ఇక్కడ m వాల్యూ ఏంటి మరి, ఇక్కడ m వాల్యూ వచ్చేసి ఇక్కడ -3/5 అనేది m వాల్యూ, 24 అనేది c వాల్యూ. ఓకేనా, ఇక్కడ ఏం అడిగిండు మనల్ని అంటే, ఇక్కడ ఏం అడిగిండు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఎందుకు y = ఎందుకు రాశారు సార్ అంటే, మనకు బడ్జెట్ లైన్ వచ్చింది కదా, ఇది ఏ క్వశ్చన్ కదా, ఏ నుంచి మనం బడ్జెట్ లైన్ రాసుకున్నాం కాబట్టి బడ్జెట్ లైన్ వచ్చిన తర్వాత ప్రతి కేసులో మనం y = అని రాయాలి. y = mx + c ఈ టైప్లో ఈ ఫామ్లో ఉండాలి. బడ్జెట్ లైన్ వచ్చిన తర్వాత ప్రతి కేసులో ఏలో బిలో సిలో డిలో ఇలా y = అని రాయాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం అడిగిండు, 25%కి పడిపోతే బడ్జెట్ లైన్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ అనేది 25%కి పడిపోయింది అన్నాడు బి క్వశ్చన్లో. ఇక్కడ బడ్జెట్ మనకు 120 ఇచ్చింది కదా క్వశ్చన్లో. ఈ 120 అనేది 25%కి పడిపోతే అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 25% × 120 చేయండి. ఇక్కడ 25%ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనం 25/100 లెక్క రాసుకోవచ్చా, × 120. ఇక్కడ క్యాన్సలేషన్ చూసుకోండి. ఇక్కడ = 5 × 6 మిగిలింది, 5 6 అంటే 30. ఇప్పుడు ఇక్కడ బడ్జెట్ ఏంటండి 120 కాస్త ఏమైంది 30, బడ్జెట్ ఏమైంది 30 అయింది. ఇక్కడ మనకు బడ్జెట్ 30 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. న్యూ బడ్జెట్ లైన్ ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఇది చిన్న మిస్టేక్ చేసినా ఇది పోతుందండి. ఇప్పుడు ఇక్కడ మనకు బడ్జెట్ ఎంత వచ్చిందండి 30, మనకు న్యూ బడ్జెట్ లైన్లో ఎంత ఉందండి బడ్జెట్ 120. సో ఇక్కడ మనకు బడ్జెట్ 30 అని డైరెక్ట్గా రాయకూడదు. ఇక్కడ చూడండి, ఇఫ్ ద బడ్జెట్ బి క్వశ్చన్ ఇఫ్ ద బడ్జెట్ ఫాల్స్ బై 25%, ఇదంతా నేను ఇక్కడ పైన చేశాను రఫ్ వర్క్లో నేను చూపెట్టాను కదా. మనకి ఎంత వచ్చింది బడ్జెట్ 30 వచ్చింది. మనకు అసలైన బడ్జెట్ ఎంత 120. ఈ 120 - 30 చేయండి, అంటే 120లో నుంచి మనకు వచ్చిన న్యూ బడ్జెట్ని తీసేయండి. తీసేస్తే మనకు 90 వస్తుంది. సో ఇది బి అడిగిన బడ్జెట్ లైన్. ఓకే, బడ్జెట్ అనేది ఇది. ఇప్పుడు 25%కి బడ్జెట్ అనేది ఫాల్ అయితే మనకు బడ్జెట్ ఎంత ఉంటుంది 90 ఉంటుంది. ఇప్పుడు 90ని ఏం రాయాలి, ఇక్కడ నౌ ద న్యూ బడ్జెట్ లైన్ ఈస్, ఇక్కడ బడ్జెట్ బి అనే ప్లేస్లో మనం ఏం చేయాలంటే 90ని రిప్లేస్ చేయాలి. ఇక్కడ 3x + 5y = ఇక్కడ 120 ఉంది కదా మన ఏ క్వశ్చన్లో 120, ఆ 120ని తీసేసి 90 అనే న్యూ బడ్జెట్ని పెట్టాలి. ఇప్పుడు బడ్జెట్ లైన్ వచ్చిన తర్వాత ఏం చేయమని చెప్పాను, y = mx + c ఆ ఫామ్లో తీసుకురావాలి మనం. ఇక్కడ 5yని ఇక్కడ నుంచి ఈ +3xని అటు 90కి పంపించేస్తే -3x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు y వాల్యూ కావాలి కదా, ఈ y వాల్యూని ఇక్కడ నుంచి ఈ +3ని అటు పంపించేస్తే డివైడ్ అవుతుంది వాటికి. ఇక్కడ క్యాన్సలేషన్ చేసిన తర్వాత మనకు y వాల్యూ అనేది ఈ ఫామ్లో వచ్చింది. ఓకేనా, ఇది ఇప్పుడు నెక్స్ట్ సి క్వశ్చన్ అడిగింది కదా. సి క్వశ్చన్ ఏంటి, సి క్వశ్చన్ కంపల్సరీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడనే మిస్టేక్ చేస్తారు మీరు బాగా. సి క్వశ్చన్ ఏమండి జాగ్రత్తగా వినండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఒరిజినల్ బడ్జెట్ లైన్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎక్స్ డబుల్స్ అన్నాడు. ఇక్కడ మనకు ఏ క్వశ్చన్లో బడ్జెట్ లైన్ ఇది వచ్చిందండి. ఓకే, ఇది బడ్జెట్ లైన్ తీసుకొని ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు సిలో, ఈ ఎక్స్ అనే వాల్యూ డబుల్ అయితే, ఈ ఎక్స్ అనే ప్రైస్ డబుల్ అయితే మనకు ఈ బడ్జెట్ లైన్ అనేది ఏమవుతుందని అడిగిండు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం సి క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ ఎక్స్ డబుల్స్, మనకు ప్రైజ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చిండండి 3 ఇచ్చిండు క్వశ్చన్లో. సో ఈ ఎక్స్ వాల్యూ అనేది ఈ ప్రైజ్ అనేది డబుల్ అయితే, డబుల్ అంటే ఈ దీన్ని × 2 చేయండి, 2 చేస్తే ఎక్స్ డబుల్స్ కదా,
అప్పుడు ఏమవుతుంది 6 అవుతుంది, 3 2 6 కదా. సో పిఎక్స్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అప్పుడు 6 అవుతుంది. ఈ 6 పిఎక్స్ వాల్యూ అనేది ఆ బడ్జెట్ ప్లేస్లో అప్లై చేయండి. ద న్యూ బడ్జెట్ లైన్ ఈస్, ఇక్కడ 3x ఉంది కదా, ఈ 3x ప్లేస్లో 6x డబుల్స్ అయింది కదా, ఎక్స్ డబుల్ అయితే బడ్జెట్ లైన్ ఇక్కడ 6x + 5y = 120. ఓకే, మనం ఏ క్వశ్చన్ చేసినప్పుడు న్యూ బడ్జెట్ లైన్ వచ్చింది కదా, ఆ బడ్జెట్ లైన్ తీసుకొని ఇదంతా సాల్వ్ చేయాలి. ఈజీ క్వశ్చన్, అర్థమవుతే ఈజీగా ఉంటుంది. ఓకే, 15 మార్క్స్ వట్టిగా పొడగొట్టుకోకండి. ఓకే, ఇక్కడ మనం బడ్జెట్ లైన్ వచ్చిన తర్వాత మనం y వాల్యూ కనుక్కోవాలి కదా. ఇగో ఈ విధంగా y వాల్యూ కనుక్కోండి. మనకు y వాల్యూ ఏ విధంగా ఉండాలి, mx + c ఈ ఫామ్లో ఉండాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి ఓకే చేసేటప్పుడు. నెక్స్ట్ డి క్వశ్చన్ అండి. డి క్వశ్చన్ ఏమడిగిండు, ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ y ఫాల్స్ టు ₹4 అన్నాడు. అసలు మనకు ప్రైజ్ ఆఫ్ y ఎంత ఇచ్చిండండి, ఇక్కడ ప్రైజ్ ఆఫ్ ఎంత ఇచ్చిండు, y 5 ఇచ్చిండు. దీన్ని 4కి పడిపోతే మనకు ప్రైజ్ ఆఫ్ y ఏమవుతుంది 4 అవుతుంది. అంటే ఇక్కడ 5 కాస్త 4 అయిందండి ప్రైజ్. ఓకేనా, 4కి పడిపోతే అంటే ఒక ప్రైజ్ తగ్గిందంటే ₹1 తగ్గింది. కాబట్టి ప్రైజ్ ఆఫ్ y ఇప్పుడు 4. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 5y ఉంది కదా, ఈ ప్లేస్లో ప్రైజ్ ఆఫ్ yలో మనం 4y పెట్టాలి అంతే. అది న్యూ బడ్జెట్ లైన్ వస్తుంది. 3x + 4y = 120. ఇప్పుడు బడ్జెట్ లైన్ వచ్చింది కదా, న్యూ బడ్జెట్ లైన్. ఇప్పుడు ఇందులో నుంచి మనం y వాల్యూ కనుక్కోవాలి. ఓకే, y వాల్యూ ఏ ఫామ్లో ఉండాలి, mx + c ఫార్మ్లో ఉండాలి. డన్, ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. అండ్ ఎలక్ట్రికల్ కంపెనీ హ్యాస్ ఏ బడ్జెట్ ఆఫ్ ₹6,000 a week to spend on the manufacture of toasters and kettles. It costs ₹5 to manufacture a toaster and ₹12 to manufacture a kettle. ఇక్కడ టోస్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ₹5 పడుతుందండి, ₹5. ఇక్కడ కెటల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ₹12 పడుతుంది, ₹12. ఓకే, రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద బడ్జెట్ లైన్ అండ్ స్కెచ్ ద గ్రాఫ్ అన్నాడు. ఇక్కడ నేను బడ్జెట్ లైన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ అన్న వస్తుంది. ఒకవేళ ఈ సెకండ్ క్వశ్చన్ రాకుంటే ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది కంపల్సరీ వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో మీకు ఏదన్నా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది క్వశ్చన్లో, ఎగ్జామ్లో. ఓకే, ఇప్పుడు గివెన్ బడ్జెట్ ఆఫ్ ద కంపెనీ ఎంత ఇచ్చిండు, 6,000 కదా. ఇక్కడ చూడండి, బడ్జెట్ కంపెనీ హ్యాస్ బడ్జెట్ ఎంత 6,000 ఉంది. ఓకే, వీక్ స్పెండ్ చేస్తారు వాళ్ళు. ఓకే, బడ్జెట్ ఎంత ఇప్పుడు 6,000. ఓకే, డన్. లెట్ టోస్టర్స్ తయారు చేయడానికి మనకు ₹5 పడుతుందని చెప్పండి. ఇక్కడ ఇట్ కాస్ట్ ₹5 టు మ్యానుఫ్యాక్చర్ టోస్టర్. సో టోస్టర్ ఎంత ₹5, అంతే కదా. ఇప్పుడు మనకు కెటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి ఎంత పడుతుందని చెప్పిండు, ₹12, ₹12. డన్. ఇప్పుడు ద బడ్జెట్ లైన్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది, ఇక్కడ ప్రైస్ ఆఫ్ టోస్టర్స్, ప్రైస్ ఆఫ్ కెటిల్స్ = బడ్జెట్. ఓకేనా, 5T + 12K = 6,000. ఇక్కడ X ప్లేస్లో T ఉంది, Y ప్లేస్లో K ఉంది. ఓకేనా, ఇక జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రైస్ ఆఫ్ టోస్టర్స్ ఓకేనా 5T 12K ఓకే = బడ్జెట్ ఎంత 6,000. మనకు జనరల్ బడ్జెట్ లైన్ ఈక్వేషన్ తెలిస్తే ఇది ఈజీగా రాయొచ్చు బడ్జెట్ లైన్ది. ఓకేనా, ఇది బడ్జెట్ లైన్ అండి. ఇప్పుడు ఏం చేయమన్నాడు, టు స్కెచ్ ద గ్రాఫ్ ఆఫ్ ద బడ్జెట్ లైన్ ఇట్ ఈస్ సఫిషియంట్ టు డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ 2 points ఆన్ ద లైన్. ఇక్కడ బడ్జెట్ లైన్ వచ్చిన తర్వాత మనల్ని గ్రాఫ్ గీయమన్నాడు కదా. ఇక్కడ చూడండి, గ్రాఫ్ అనేది సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఏం చేయండి అంటే మనకు T ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ T ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు K వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు T వాల్యూ 0 అయినప్పుడు K వాల్యూ ఎంత వచ్చిందండి, ఇక్కడ 500 వచ్చింది. అంటే ఈ T ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 12K = 6,000 మిగులుతుంది. ఇప్పుడు ఈ Kని ఇక్కడ నుంచి ఈ 12 నాటి పట్టుకపోతే డివైడ్ అవుతుంది. ఇక్కడ క్యాన్సల్ అవ్వంగా K వాల్యూ మనకు 500 వచ్చింది. ఎప్పుడు T అనే వాల్యూ 0 అయినప్పుడు K అనే వాల్యూ 500 వచ్చింది. ఓకే, ఇక్కడ 0,500 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, K వాల్యూ 0 పెట్టండి. ఆ ఈక్వేషన్లో జనరల్ బడ్జెట్ లైన్ ఈక్వేషన్లో K ప్లేస్లో 0ని పెడితే మనకు T వాల్యూ వస్తుంది. ఒకసారి చేయండి రబ్బుక్లో, K వాల్యూ 0 పెడితే
టీ వాల్యూ 1200 వచ్చింది. డన్. ఇక్కడ మనకు 2 పాయింట్స్ వచ్చినాయి కదా, ఇక్కడ 0 1200 వచ్చింది అండ్ 0 500 వచ్చింది. ఇప్పుడు ఈ 2 పాయింట్లను తీసుకొని మనం గ్రాఫ్ గీయాలి. ఓకే, ఇక్కడ గ్రాఫ్ గీయండి. గ్రాఫ్ అని పెట్టి ఇక్కడ స్కేల్స్ రాసుకోండి. కే యాక్సిస్ అనేది 100 యూనిట్స్ తీసుకోండి, టీ యాక్సిస్ అనేది 200 యూనిట్స్ తీసుకోండి. ఇక్కడ హారిజంటల్గా ఉండేటిది కే, వర్టికల్గా ఉండేటిది ఏంటి టీ. ఓకేనా, ఇక్కడ కే యాక్సిస్లో 100 యూనిట్స్ అంటే ఇక్కడ కే యాక్సిస్ ఇది కదా హారిజంటల్, 100 200 300 400 500 అంటే 100 యూనిట్స్ అంటే 100 డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ టీ యాక్సిస్ ఎంత 200 యూనిట్స్, 200 400 600 అట్లా 1200 దాకా రాయండి. ఇక్కడ మనకు ఫస్ట్ 0 కామా ఎంత వచ్చిందండి, 0 కామా 500. ఇక్కడ 0 ఎక్కడ ఉంది, ఇక్కడ 0 ఉంది. 500 అంటే 0 టీ వాల్యూ అండ్ కే వాల్యూ ఎంత వచ్చింది 500. 0 కామా 500 కాబట్టి స్ట్రేట్గా ఇక్కడ 500 ఇక్కడ డాట్ పెట్టాలి. నెక్స్ట్ ఏం వచ్చిందండి 0 1200. ఇక్కడ కే వాల్యూ 0 కాబట్టి కే యాక్సిస్ ఏది, కే యాక్సిస్ ఇది కదా, ఇక్కడ 0. టీ వాల్యూ ఎంత వచ్చింది 12. ఇక్కడ స్ట్రేట్గా చూసుకొని 12 ఇక్కడ డాట్ పెట్టండి. డాట్ పెట్టి ఈ 1200 డాట్ని ఈ 500 డాట్ని స్ట్రేట్గా గీయండి. ఇక్కడ నాకు కొద్దిగా రాసి వచ్చింది, సారీ. ఇక్కడ ఈ 1200 డాట్ని ఈ 500 డాట్ని స్ట్రేట్గా గీస్తే గ్రాఫ్ అనేది పూర్తవుతుంది. ఇది లాంగ్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత ఈజీగా ఉందండి, వట్టిగా ఎందుకు వేస్ట్ చేసుకుంటారు మార్క్స్. 15 మార్క్స్ అండి వట్టిగా వచ్చేస్తాయి. ఓకే, ఈ ప్రాక్టీస్ చేయండి అంతే, నేను చెప్పినే ప్రాక్టీస్ చేయండి, వేరే అవసరం లేదు మీకు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ థర్డ్ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఓకే, బడ్జెట్ లేని అడగకుంటే ఇది అడుగుతాడు. ఓకే, అండ్ అందుకే నేను ఈ క్వశ్చన్స్ ఏవి రిపీట్ అయినాయి, ఏవి ఇంపార్టెంటో చెప్తున్నాను. అందుకే ఇవి తప్ప వేరే ఏవి చదవకండి. నా నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి బిఫోర్ ఒక రోజు ముందు చదివితే, నా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ విని ఆ నోట్స్ చదివితే మీరు ఈజీగా 60+70 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఓకే, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్, ద డిమాండ్ అండ్ సప్లై ఫంక్షన్ ఆఫ్ ఎ గుడ్ ఆర్ గివెన్ బై P is equals to minus Q plus 125 and 2P is equals to 3QS plus 30. Determine the equilibrium price and equilibrium quantity. Determine also the effect on the market equilibrium of the government decides to impose. ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్స్ టు ఇంపోజ్ 5 రూపీస్ ట్యాక్స్ అండి. ఇక్కడ నేను రాయలేదు క్వశ్చన్ పూర్తిగా. ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్స్ టు ఇంపోజ్ 5 రూపీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే, ఓకేనా, ఇక్కడ 5 రూపీస్ అంటే 5%. ఓకే, 5 రూపీస్ కాదు, ఇక్కడ 5% ఇంపోజ్ చేస్తే ఎంత అని అడుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ మీకు అర్థమైందా? డిమాండ్ ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ డిమాండ్ ఫంక్షన్ ఇది, సప్లై ఫంక్షన్ ఇగో ఇది. ఈ 2 గూడ్స్ యొక్క ఫంక్షన్ తీసుకొని మనం ఈక్విలిబ్రియం ప్రైస్ కనుక్కోవాలి దీన్ని, అండ్ క్వాంటిటీ కనుక్కొని ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఈక్విలిబ్రియం మీద 5% ట్యాక్స్ ఇంపోర్ట్ చేస్తే మనకు ఎంత వస్తుందని అంటుండు, ప్రైస్ మళ్ళీ క్వాంటిటీ. అందుకే క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ గివెన్ డిమాండ్ ఫంక్షన్ ఎంత ఇచ్చిండు, P is equals to minus Q plus 125. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సప్లై ఈక్వేషన్ ఎంత ఇచ్చిండు, 2P is equals to 3Q plus 30. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. డన్. ఇప్పుడు ఈ 1 and 2 ఈ 2 ఈక్వేషన్స్ అనేవి మనం ఏం చేయాలంటే సాల్వింగ్ చేయండి. ఇక్కడ సాల్వింగ్ చేస్తే మనకు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని 3తోనే మల్టిప్లై చేయండి. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ -3Q, ఇక్కడ కింద సెకండ్ ఈక్వేషన్లో +3Q క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నేను ఫస్ట్ ఈక్వేషన్కి 3తోని మల్టిప్లై చేశాను. సో ఇక్కడ -3Q + 3Q డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మిగిలిన ఏంటి, 3P + 2P ఎంత అండి, 5P is equals to 375 + 30 ఎంత, 405. అంతేనా. ఇప్పుడు ఇక్కడ P వాల్యూ మనకు వస్తుంది, ఈ 5 అనేది పంపించేస్తే డినామినేటర్ అవుతుంది. సో P వాల్యూ మనకు మొత్తంగా 81 వచ్చింది. ఈ P వాల్యూ ఏంటి తెలుసా, ఈక్విలిబ్రియం ప్రైస్. P అంటే మనం ఈక్విలిబ్రియం ప్రైస్ అని అర్థం. అంటే ఈక్విలిబ్రియం ప్రైస్ని మనం Pతోని డినోట్ చేస్తాము. ఇక్కడ ఈక్విలిబ్రియం ప్రైస్ 81 వచ్చింది. ఇప్పుడు మనకు ఈక్విలిబ్రియం క్వాంటిటీ కావాలి.
కావాలి అంటే ఈ పీ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్స్ టు -q ప్లస్ 125 ఉంది కదా, ఇక్కడ పీ ప్లేస్లో 81ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు క్యూ అనేది పాజిటివ్ కావాలంటే ఈ క్యూ అనేది 81 దిక్కు పట్టుకోబోండి, ఆ 81 అనేది 125 దిక్కు పట్టుకొస్తే ఈ క్యూ అనేది ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ 81 అనేది -81 అవుతుంది. ఇక్కడ 125 - 81 అంటే క్యూ వాల్యూ ఎంత 44. ఇక్కడ ఈక్విలిబ్రియం క్వాంటిటీ ఎంత 44 అండ్ ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత 81. ఇక్కడ దేర్ఫోర్ అని పెట్టి ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత 81, ఈక్విలిబ్రియం క్వాంటిటీ 44. ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొద్దిగా ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసింది. ఇంపోజ్ చేస్తే అప్పుడు ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత అవుతుంది, క్వాంటిటీ ఎంత అవుతుంది కూడా అడిగాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా రాశాను. ఇఫ్ గవర్నమెంట్ డిసైడెడ్ టు ఇంపోజ్ 5 రూపీస్ ట్యాక్స్ అన్నట్టు ఆన్ ఈచ్ గుడ్, దెన్ ద ఒరిజినల్ సప్లీ ఈక్వేషన్ నీడ్స్ టు బి మోడిఫైడ్. ఇక్కడ ప్రైజ్, ఇక్కడ 5 రూపీస్ అనేది ట్యాక్స్ వేసింది గవర్నమెంట్. ఇక్కడ 2 గూడ్స్ ఉన్నాయి కదా, ప్రైజ్ క్వాంటిటీ, వాటి మీద ట్యాక్స్ వేస్తే 5 రూపీస్, అప్పుడు ఈక్విలిబ్రియం ప్రైజ్ క్వాంటిటీ ఏమవుతుందని అడుగుతుండు. ఓకే, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. 2p = 3q. ఎందుకు సెకండ్ ఈక్వేషను? ఇక్కడ ఏం అడిగిండండి, ఇఫ్ గవర్నమెంట్ డిసైడ్స్ టు ఇంపోజ్ 5 రూపీస్ ట్యాక్స్ ఆన్ ఈచ్ గుడ్ దెన్ ద ఒరిజినల్ సప్లీ ఈక్వేషన్. ఇక్కడ సప్లీ ఈక్వేషన్ ఏదండి, ఇక్కడ మనకు 2 ఈక్వేషన్లు ఇచ్చిండు, డిమాండ్ ఈక్వేషన్ ఇచ్చిండు, సప్లీ ఈక్వేషన్ ఇచ్చిండు. ఇక్కడ సప్లీ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇగో ఇది 2p = 3q + 30, ఇది సప్లీ ఈక్వేషన్ కదా, అందుకని సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్, ఒక సెకండ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే క్వాంటిటీ 42. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు 2p = 3q + 30. ఇప్పుడు మనకు గవర్నమెంట్ అనేది 5 రూపీస్ ట్యాక్స్ వేసింది. ప్రైజ్ అంటే ప్రైజ్ మీద ఏం చేసిందండి, 5 రూపీస్ ట్యాక్స్ వేసింది కదా, వేసినందుకు మనకి ఇక్కడ పీ వాల్యూ ఏమవుతుంది అంటే ప్రైజ్ p - 5, అంటే 5 రూపీస్ ట్యాక్స్ వేసింది కాబట్టి ఈ ప్రైజ్లో నుంచి 5 మైనస్ చేస్తున్నాను. సో ఇక్కడ p అనే ప్లేస్లో మనం p - 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ p ఉంది కదా సెకండ్ ఈక్వేషన్లో, ఆ p ప్లేస్లో నేను p - 5ను సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 అనేది pకి -5కి మల్టిప్లై అయితే 2p - 10 వస్తుంది, = 3q + 30. ఇప్పుడు ఇక్కడ మనకు 2p, ఇక్కడ p వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ నేను -10 పంపించాను, +10 అయింది. సో 2p = 3q + 40. ఓకే, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే సాల్వింగ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, డిమాండ్ ఈక్వేషన్ కదా, ఆ డిమాండ్ ఈక్వేషన్ను ఈ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్లో 3ని మల్టిప్లై చేయండి, చేస్తే ఇక్కడ -3q + 3q క్యాన్సిల్ అయితే ఇక్కడ 3p + 2p అంటే 5p = 415. ఈ p వాల్యూ 83 వచ్చిందండి. ఇక్కడ ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ అనేది 5 రూపీస్ ట్యాక్స్ పెట్టిన తర్వాత ఆన్ ఈచ్ గుడ్, ఇప్పుడు ఈక్విలిబ్రియం ప్రైస్ వచ్చి మనకు 83 వచ్చిందండి. అంటే ఈ 83 అనేది ఎలా అంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇక్కడ 5 రూపీస్ ఇచ్చింది కదా ట్యాక్స్, ఇక్కడ మనకు ప్రైస్ ఎంత వచ్చింది 83 వచ్చింది. మరి బిఫోర్ ఎంత వచ్చింది మనకు, గవర్నమెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేయకముందు 81 వచ్చింది, అంటే 2 రూపీస్ పెరిగిందండి. ఇక్కడ 81, గవర్నమెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేయకముందు 81 వచ్చింది ప్రైస్. 5 రూపీస్ ఇంపోజ్ చేసినాక మనకు ప్రైస్ 83 వచ్చింది. 2 రూపీస్ పెరిగింది కదా సార్, మరి 5 రూపీస్ అన్నారు మీరు అంటే, ఈ 5 రూపీస్ ఎలా అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 2 రూపీస్ ఏమో కన్జ్యూమర్ పే చేస్తాడు, 1 రూపీ ఏమో సప్లయర్ పే చేస్తాడు, 2 రూపీస్ ఏమో కస్టమర్ పే చేస్తారు. 2 రూపీస్ అంటే మనం, కస్టమర్ అంటే మనం కదా, 2 రూపీస్ మనం పే చేస్తాం కాబట్టి ఇక్కడ 83 వచ్చింది ప్రైస్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఈ p అనేది ఫస్ట్ ఈక్వేషన్లో డిమాండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్వాంటిటీ వస్తుంది. ఓకేనా, ఇక్కడ డిమాండ్ ఈక్వేషన్ ఇదే కదా, p = -q + 125. ఈ p ప్లేస్లో 83 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు q వాల్యూ వచ్చేసి 42 వస్తుంది. ఎప్పుడు అది గవర్నమెంట్ అనేది 5 రూపీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేసినప్పుడు ఈక్విలిబ్రియం క్వాంటిటీ వచ్చేసి మనకు 42 వచ్చింది. ఓకేనా, డన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఇది 4th క్వశ్చన్ చూద్దాం.
ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఇఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ 4, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆర్ 3 అండ్ ద డిమాండ్ ఫంక్షన్స్ ఈజ్ P ఈజ్ ఈక్వల్స్ టు 45 మైనస్ 4Q. ఓకే, ఇది డిమాండ్ ఫంక్షన్ అన్నట్టు. అండ్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చిండు 4, వేరియబుల్ కాస్ట్ 3 ఇచ్చిండు. డన్. ఇప్పుడు ఏమంటుండంటే అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్రాఫిట్ ఫంక్షన్ పై ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ. ఇక్కడ ప్రాఫిట్ ఫంక్షన్ ఏంటి, పై అనే అంది వాల్యూని క్యూ టర్మ్స్లో రాయమంటుండు. పై వాల్యూ ఉంటుంది కదా, ఆ పై వాల్యూ వచ్చిన దాన్ని క్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి మనం. ఇక్కడ మనకు క్వశ్చన్ నుంచి మనం ఏమి ఇచ్చిండో రాద్దాం ఫస్ట్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్లో మనకు గివెన్ ఎఫ్సి అంటే ఫిక్స్డ్ కాస్ట్ అండి. ఎంత ఇచ్చిండు, 4 ఇచ్చిండు. విసి అంటే వేరియబుల్ కాస్ట్, ఎంత ఇచ్చిండు, 3 ఇచ్చిండు. డన్. ఇప్పుడు డిమాండ్ ఫంక్షన్ కూడా ఇచ్చిండు కదా మనకు. ఎంత ఇచ్చిండు డిమాండ్ ఫంక్షన్, P ఈజ్ ఈక్వల్స్ టు 45 మైనస్ 4Q. ఓకేనా, డిమాండ్ ఫంక్షన్ ఇది. ఇప్పుడు ఏం చేయమంటుండంటే టు ఫైండ్ పై ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ అన్నాడు. ఇప్పుడు పై వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది, పై ఈజ్ ఈక్వల్స్ టు టీఆర్ మైనస్ టీసీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ మనకు టీఆర్ వాల్యూ ఇవ్వలేదు, టీసీ వాల్యూ ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండు మరి, ఎఫ్సి ఇచ్చిండు, విసి ఇచ్చిండు. ఇక్కడ టీఆర్ అంటే ఏంటి మరి, టోటల్ రెవెన్యూ. ఇక్కడ టీసీ అంటే టోటల్ కాస్ట్. ఇప్పుడు టోటల్ రెవెన్యూ కనుక్కోవాలి, టోటల్ కాస్ట్ కనుక్కొని ఆ రెండింటి మైనస్ చేస్తే పై వాల్యూ వస్తుంది మనకు. ఇప్పుడు టోటల్ రెవెన్యూకి ఫార్ములా వచ్చేసి ఇక్కడ టీఆర్ అంటే టోటల్ రెవెన్యూ ఫార్ములా ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ. ఓకేనా, ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ. ఇక్కడ టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ప్రైజ్ అనేది ఇచ్చింది మనకు డిమాండ్ ఫంక్షన్ 45 మైనస్ 4Q. 45 మైనస్ 4Q. క్వాంటిటీ ఏమి ఇవ్వలేదు కదా, సో Q యాజ్ ఇట్ ఈస్ పెట్టండి. ఇప్పుడు ఈ Q అనేది లోపటికి మల్టిప్లై చేస్తే టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్స్ టు 45Q మైనస్ 4Q ఇంటూ Q అంటే 4Q స్క్వేర్ అవుతుంది. డన్. ఇప్పుడు టోటల్ రెవెన్యూ వచ్చింది కదా, మనకు టోటల్ కాస్ట్ కావాలి. టోటల్ కాస్ట్కి ఫార్ములా వచ్చేసి ఇది వేరియబుల్, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎఫ్సి ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఇంటూ క్యూ. మనకు ఎఫ్సి ఎంత ఇచ్చిండండి, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 4 ఇచ్చిండు, వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 3 ఇచ్చిండు. డన్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇది ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 4 ప్లస్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 3. ఇక్కడ క్యూ ఉంది కదా, క్యూ మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి 3 ఇంటూ క్యూ. ఇది టోటల్ కాస్ట్. ఇప్పుడు టోటల్ రెవెన్యూ, టోటల్ కాస్ట్ అనేది ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పై వాల్యూ వస్తుంది. ఇక్కడ పై ఈజ్ ఈక్వల్స్ టు ఇదెంత, టోటల్ రెవెన్యూ మైనస్ ఇది టోటల్ రెవెన్యూ మొత్తం మైనస్ టోటల్ కాస్ట్. ఓకేనా, ఇప్పుడు ఈ మైనస్ని లోపలి మల్టిప్లై చేయండి. -4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3Q. డన్. ఇప్పుడు ఇక్కడ -4Q స్క్వేర్ని ఫస్ట్ రాయండి. ఈ ప్లస్ 45Q మైనస్ 3Q మైనస్ 4. ఇక్కడ 45Q నుంచి 3Qని తీసేస్తే మనకు 42Q మిగులుతుంది. అప్పుడు పై వాల్యూ ఎంత వచ్చిందని -4Q స్క్వేర్ ప్లస్ 442Q మైనస్ 4. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగిండు, పైని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూగా రాయమన్నాడు. సో మనకు పై వాల్యూ క్యూ టర్మ్స్లోనే వచ్చింది కదా. డన్. ఇది సొల్యూషన్. ఓకే, ఇది సొల్యూషన్ అండి. ఒక్క సెకండ్, సారీ. ఇప్పుడు పై వాల్యూ అనేది క్యూ టర్మ్స్లో వచ్చింది. డన్. ఇప్పుడు యూనిట్ 2 అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్. ఈ యూనిట్ 1 జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని వచ్చినాయండి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాయి? 4 క్వశ్చన్స్. ఓకేనా, ఈ 4 క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ 4 క్వశ్చన్స్ తప్పి మీకు ఎగ్జామ్ పేపర్లో ఇంకో క్వశ్చన్ కనబడదు మీకు. ఓకేనా, ఇంకో క్వశ్చన్ కనబడదు. అందుకే ఈ 4 క్వశ్చన్లు జాగ్రత్తగా, ఇక్కడ నేను కాన్సెప్ట్ ఏం చెప్పాను, మెథడ్ ఏంటిది, స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, వీడియోని చూస్తూ లేదా మీరు నోట్లు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.